నమస్తే నమస్తే అన్న. ఎక్కడ వెళ్తున్నా? నేను చిట్లకుండానా. చిట్లకుండ ఎక్కడ ఉంటారు? చిట్లకుండ హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్ లో ఉంటారు. ఏం చేస్తుంటారా? నేను స్పోర్ట్స్కి వెళ్తానా. స్పోర్ట్స్ కా? తెలంగాణ స్టేట్ ప్లేయర్ బాస్కెట్బాల్. ఓకే. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అన్న? మార్పు కనిపిస్తుందా యువతకి? ఏదైనా మేలు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం కూడా మార్పు లేదన్నా. ఏం మేలు లేదా యువత అని చెప్పేసి అన్నది? జోలీలే అన్ని అవి. జోలి లేదా? పేరుకే రేవంత్ రెడ్డి చెప్పమే అనుకూలంగా ఏం కొంచెం కూడా లేదన్నా. లేదు ఆయన చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. అంతేనా? సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుందన్న పార్లమెంట్? ఇప్పుడు ఇక్కడైతే లీడింగ్ లో అయితే బీజేపీ ఉందన్న. ఎందుకన్నా బీజేపీ? అంటే భరత్ అన్న అంటే ఫస్ట్ నుంచే రాములు సార్ నుంచి మాకు అభిమానం. ఆయన చాలా సార్లు మంచిగా చేసిండు. అందుకే రాములు సార్ ద్వారా నుంచి భరత్ అన్నకు మేము ఎన్నుకోవాలనుకుంటున్నాం మేము. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఐపీఎస్ చేసిండు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫస్ట్ టైం 4 మాటలు అక్కడ మాట్లాడతాడు, 4 మాటలు ఇక్కడ మాట్లాడతాడు. డబ్బా మాటలు మాట్లాడకూడదు కదా నా. ఫస్ట్ టీఆర్ఎస్ చాలా సార్లు బీఆర్ఎస్కి తిట్టిండు. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసి మళ్ళీ బీఆర్ఎస్లో కలిసిపోయి నాకు కేసీఆర్ నుంచి సపోర్ట్ ఉంది, నాకు గెలిపాను అంటే ఏ రీజన్ కానీ చెప్తాడన్నా. ఆయన ఇండివిజువల్గా నేను దిగేసి నేను చేస్తున్నా, నేను అంత ఆ ఎడ్యుకేషన్కి చేసి ఆ పర్సన్ ఓన్గా బయటికి వచ్చి సొంతంగా ఆయన ఇండిపెండెంట్గా ఇచ్చినా కూడా ఆయన గెలిపించుకున్న సత్తా ఉండే జనాలకు. ఆయన 2 దిక్కులు మాట్లాడుతున్నందుకే ఇంకా ఆయనకు ఇంత అభిమానం లేదు. మల్లు రవి పరిస్థితి ఎట్లుంటుంది? ఇక మల్లు రవి అన్న ఇక లీడింగ్లో ఉన్న పార్టీ కొంచెం డబ్బు ఇచ్చుకుంటే గెలుస్తాం. డబ్బు ఇచ్చుకుంటే గెలుస్తాం. ఇక అంటే ఏం చేస్తాం చెప్పనా. ఇప్పుడు లోకల్ అయితే కొంచెం అసకాస ఉంది కాంగ్రెస్, కానీ ఇప్పుడు ఉన్న దానికైనా కాంగ్రెస్ ఇంకా దిగజార్చిపోవడం అన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కొంచెం కూడా మార్పు ఇస్తలేరు. అందుకే ఇంకా ఇప్పుడు ఏం చూస్తారేమో, ఒక్కసారైనా బీజేపీ చూస్తారేమో ఆలోచన. ఓకే అన్న, థ్యాంక్ యూ.